దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైన దేవుని పిల్లారా, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో బాగున్నారా? మీరందరూ కూడా పరలోకానికి వెళ్ళేటటువంటి జీవితంలో దినదినము మనం అందరం కూడా అభివృద్ధి పొందాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని ఆలోచన చేద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట మనము బిలాము ఉపమాన రీతిగా మాట్లాడుతున్న మాట సందర్భం అది. అయితే ఈ మాటలోని విషయాలు మనం కానీ ఆలోచన చేస్తే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంటే అనేక మంది దృష్టిలో అది మానవుల రాసిన గ్రంథం మాత్రమేనని, అది మానవుల ఊహ, మానవుల మాట అని అనుకుంటూ ఉంటారు. అందువలన దానిని విశ్వసించుటకు, దానిని వెదకుటకు, పరిశీలించుటకు, దానిలో ఉన్నది పాటించుటకు వారికి ఇష్టం ఉండదు. కారణము వారి యొక్క అభిప్రాయములో అది మానవుడి మాట. కానీ ఇక్కడ దైవ గ్రంథంలో దేవుడు రాయించిన మాట ఎట్లా ఉందంటే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఎవరైతే దేవుని యొక్క గ్రంథమైన బైబిల్ను నమ్మడం లేదో అలాంటి వారు వినవలసి, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ బైబిల్ అనేది నరుల మాట కాదు, దేవుడు పలికించినటువంటి మాట, దేవుడు రాయించినటువంటి మాట. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథములో అబద్ధం అనేది ఉండదు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో జరగనిది అంటూ ఉండదు. ప్రభు అంటాడు, భూమి ఆకాశములు గతించిపోతాయి, కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాంట్లోంచి సున్నా అయినా పొల్లైనా కూడా తప్పిపోదు అంటాడు. చూసారా, అంత నిశ్చయం అన్నమాట దేవుడి మాట. మనం బైబిల్ని మనిషి మాట అనే కోణంలో కానీ తీసుకుంటే, బైబిల్లో ఉన్న జ్ఞానము, బైబిల్లో ఉన్న శక్తి మనలోకి రాదు, తెలియదు. అది దేవుని యొక్క మాట అని తీసుకున్న వారికే దాని యొక్క విలువ, దానిలోని శక్తి అర్థమవుతుంది. కనుక మరి దేవుని యొక్క మాట అని ఎవరైతే తీసుకుంటారో వారు ఆశ్చర్యమైన సంగతులు దేవుని యొక్క మాటలో చూస్తారు, వారి అనుభవంలో. ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని యొక్క మాటగా తీసుకుంటారో ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క మాటలు దేవుని మాటలని, ఆ మాటలలో అబద్ధం ఉండదని, ఆయన చెప్పిన మాటలన్నీ జరుగునని, ఆయన చెప్పిన మాటలన్నీ నిజమని వారు ఆత్మీయంగా విశ్వాసంతో అర్థం చేసుకోనగలరు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేవుని మాట, మనిషి మాట కాదు. మనిషి అయితే అబద్ధాలు చెప్తాడు, కానీ దేవుడు అబద్ధం చెప్పాడు కదా. కనుక పరిశుద్ధ గ్రంథము బైబిల్ దేవుని మాట. ఆయన అబద్ధం చెప్పడానికి నరుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. తనను నమ్మిన వారి విషయంలో, తన ఎడల భయభక్తులు కలిగి ఉన్న వారి విషయంలో ఆయన వాగ్దానము చేసిన పరలోకం, ఆయన చెప్పినటువంటి జీవితము, ఆయన ఇస్తానన్నటువంటి జీవితము ఖచ్చితం. ఆయన మాట ఇచ్చి స్థాపింపక ఉండునా. మన జీవితంలో దేవుని వాక్యము ద్వారా క్రీస్తును మనం అంగీకరించిన తర్వాత దేవుడు మనతో వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు.
కనుక మన హృదయానికి, మన జీవితానికి దేవుని యొక్క మాటలన్నీ కూడా జరిగేవే. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా జరిగేవే. ఆయన ఒక మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు అంతే. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించే వారందరూ కూడా బలమైన విశ్వాసంతో దేవుని యొక్క మాట మారదు, అది అబద్ధం కాదు అన్న విశ్వాసంతో దినదినము మనం అభివృద్ధి చెందాలి. ఆయన మాట ఇస్తే తప్పడంతే. ఒక మానవుడే, ఒక మనిషే, పాపి అయిన మనిషే కొన్నిసార్లు మాట ఇచ్చి తప్పకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అలాంటిది పరిశుద్ధుడు, నీతిమంతుడు, దేవుడు, సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి ఆయన దేవుడు అబద్ధం ఎట్లా చెప్తాడు? మాట ఎలా తప్పుతాడు? కనుక ఇంత గొప్ప దేవుని యొక్క మాటలు ఎవరైతే వినగలుగుతున్నారో, ఎవరైతే చదవగలుగుతున్నారో, ఎవరైతే నమ్మగలుగుతున్నారో, ఎవరైతే పాటించగలుగుతున్నారో వాళ్ళు ధన్యులు. దేవుని యొక్క మాట శాశ్వతమైనది. దేవుని యొక్క మాట ఆదరణ కలిగిస్తుంది. దేవుని యొక్క మాట హెచ్చరిక కలిగిస్తుంది. దేవుని యొక్క మాట మంచి మార్గంలోకి, జీవితంలోకి తీసుకెళ్తాడు. దేవుని యొక్క మాట శాశ్వతమైన పరలోకంలోకి తీసుకెళ్తాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ, ఆయన చెప్పిన విషయాలన్నీ మొత్తము నిజమే. కనుక అబద్ధం అనేది సాతాను పలికేది. అబద్ధం అనేది సాతాను అనుచరులు పలుకుతున్న మనుషులు, సాతాను యొక్క అనుచరులు, సాతాను అధీనంలో ఉన్న మనుషులు పలికే మాట. కాబట్టి వారి మాటలు మనం తీసుకోకూడదు. అబద్ధము సాతాను మాట్లాడతాడు, వాడు అనుచరులు మాట్లాడతాడు. కాబట్టి మనం దేవుని మాటనే, బైబిల్నే తీసుకోవాలి ప్రామాణికంగా. మనం బైబిలే మీద ఆధారపడాలి. మనం ఆ మాటని మీద నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, ఆ మాటలోనే మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. అది విశ్వాసం. దేవుడు అబద్ధం ఆడనేరడు. కనుక ఆయన నమ్మిన వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని సత్యముగా, జరిగేదిగా, ఎంతో ఆనందంతో దాన్ని చూస్తారు. కాబట్టి ఈ వాక్యం వింటున్న వారందరిలో కూడా అలాంటి అభిప్రాయం దినదినం అభివృద్ధి అవుతూ ఉంటే దేవుని యొక్క గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు చూడగలం. దావీదు గారు కూడా అంటారు, నీ గ్రంథంలోని ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్టు నా కనులు తెరువు. ఏముంది దాంట్లో? ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి, సత్యం ఉంది, బాగు చేసే జీవితం మనకి వాక్యంలోనే ఉంది. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ మాట సత్యం. నీవు అబద్ధం ఆడుటకు నరుడవు కాదు నాయన, నీవు పశ్చాత్తాపడుటకు నరుడవు కాదు. కాబట్టి నాయన, నీవు మాట ఇచ్చి తప్పే దేవుడవు కాదు, మాట నెరవేర్చే దేవుడు, నిజం మాత్రమే మాట్లాడే దేవుడు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. నీవు నాయన మా వద్దకు వచ్చినందుకు స్తోత్రాలు. మా కొరకు రక్షణ కార్యం ఏర్పాటు చేసినందుకు వందనాలు. నీ ప్రియకుమారుని పంపించినందుకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని మా చేతుల్లో పెట్టినందుకు స్తోత్రాలు. నాయన, నీ వాక్యము ద్వారా మేము ఆధారపడి, నీ వాక్యములో దినదినము నాయన అనేక సంగతులు నేర్చుకొని, తెలుసుకొని, పాటిస్తూ ఆయన మా జీవితాన్ని ముందు కొనసాగే భాగ్యాన్ని దీవించండి. వాక్యం వింటున్న వారిలో ఎవరైతే ఆత్మీయంగానైనా తగ్గుదలలో ఉన్నవారందరినీ కూడా బలపరచండి. నీవు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అని ఆధారపడినట్లుగా, విశ్వసించున్నట్లుగా బలపరచండి, స్వస్థపరచండి. అన్ని విషయాల్లో సాయం చేయమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.